న్యూస్. పాకిస్తాన్ భారీ వరదలు ముంచెత్తున్నాయి. వారం నుంచి వర్షాలు దంచుకొడుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా స్వాత్, అబోటాబాద్, మన్సెహ్రా, చిత్రాల్, బునేర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్వాబీ, కుర్రం, చర్సద్దా, మలకంద్, షాంగ్లా, అలాగే లోర్దిర్, టోర్ఘర్లో తీవ్రంగా వరదలు సంభవించాయి. రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు వరదలకు దాదాపు 57 మందికి పైగా మరణించినట్టుగా తెలుస్తోంది. ఇక 100కు పైగా ఇల్లు నేలకూలినట్టుగా సమాచారం. అబోటాబాద్లో అయితే పూర్తిగా ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది. మోకాలు లోతు వరకు కూడా వరద చేరిన పరిస్థితి. దాదాపు 100 మంది పేషెంట్లను మరొక హాస్పిటల్కు తరలించారు అధికారులు. స్వాత్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవలే స్వాత్ నదిలో వరదకు చిక్కుకొని దాదాపు 2 కుటుంబాలకు చెందిన 18 మంది గల్లంతయ్యారు, మృతి చెందారు. మరోవైపు సలాల్ డ్యామ్ గేట్లు భారత్ ఓపెన్ చేసింది. సలాల్ డ్యామ్ నుంచి వచ్చే వరదతో పాటు అక్కడ వర్షాలు కురచడంతో ఒక్కసారిగా చాలా ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు అబోటాబాద్లోని ఒక ఆసుపత్రిలో వరద ముంచెత్తిన పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా ప్రాంతం అంతా కూడా జలమయమైన సిచ్యువేషన్ కనబడుతోంది. ఇప్పటిదాకా దాదాపు 57 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్లో వరదల నేపథ్యంలో 100కు పైగా ఇల్లు నేలకొల్లాయి. మీరు చూసిన దృశ్యాలు అబోటాబాద్లోని ఒక ఆసుపత్రికి సంబంధించిన దృశ్యాలు. మోకాలి లోతు వరకు వరద చేరింది. దాదాపు 100 మంది పేషెంట్లను మరొక ఆసుపత్రికి తరలించారు అధికారులు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. స్వాత్ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటీవలే ఆ నది వరదకు దాదాపు 18 మంది కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. Minggu ini dah sinde rilis dulu sada. Sindu macam ciri ciri macam mana tapi dia ciri dia masuk misi dia perlu rescue wala rescue dia nak buat kamu sih lepas rilis ini. Baru satu tu, kamu pun ada 2 kesalahan ni. Mesin aku dah sesuai. Boleh jadi siapa sudah. Boleh bawa gani ke ciara Allah pakai rakit dan batas sudah siapa. Batas sudah siapa. ఒక్కసారి దృశ్యం చూడండి. పాకిస్తాన్ అబోటాబాద్లోని ఒక ఆసుపత్రికి సంబంధించిన దృశ్యాలు అవి. పూర్తిగా ఆసుపత్రి అంతా కూడా వరద చేరడంతో అక్కడి పేషెంట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దాదాపు 100 మంది ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్లను వేరే ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. పేషెంట్లను బెడ్ పైనే నీళ్ళలో అక్కడి నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అత్యంత దారుణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్లో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా స్వాత్ నది వరద ప్రవాహం పెరగడంతో అక్కడటువంటి సమీపంలోని అబోటాబాద్ ప్రాంతమంతా కూడా వరదలో చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒక ఆసుపత్రిలోని దయనీయ దృశ్యాలు అవి. ఆసుపత్రిలో ఏ రకంగా వరద చిక్కుకొని అక్కడటువంటి రోగులు అక్కడి నుంచి బిక్కుబిక్కుమంటూ వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మరోవైపు ఇటువైపు ఉన్నటువంటి దృశ్యాలు మరొక బాక్సులో గతంలో 2 రోజుల క్రితట ఒక 2 కుటుంబాలకు చెందిన 18 మంది అక్కడ అల్పాహారం తీసుకునేందుకు విహారయాత్రకు వచ్చారు. స్వాత్ నది ఒడ్డున అక్కడ కూర్చొని ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా వరద పెరిగింది. దీంతో 18 మంది కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఇటు భారత్ కూడా ఉత్తరాది కురిసిన భారీ వర్షాలతో జమ్మూ కాశ్మీర్లో బాగ్లిహార్ అలాగే సలాల్ డ్యామ్లను వదిలేసింది. దీంతో ఇటు దిగువకు చినాబ్ నది నుంచి పంజాబ్ అలాగే సింధు ప్రావిన్స్లో పాకిస్తాన్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా భారీ వరద ముప్పు పొంచి ఉందని చెప్తున్నారు. సో మొత్తం మీద పాకిస్తాన్ అంతటా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కనీసం జూన్ 26 నుంచి ఇప్పటి వరకు అంటే ఈ 4-5 రోజుల్లో దాదాపు 57 మంది వరకు మరణించినట్టుగా తెలుస్తోంది. 99 మంది గాయపడ్డారని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ
ఎన్డీఎంఏ చెప్తోంది. జూలై 5 వరకు వర్షాలు, ఆకస్మిక వరదలు, అలాగే కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తోంది. ఇక పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం మరణించిన వారిలో 28 మంది పిల్లలు, 17 మంది పురుషులు, అలాగే 12 మంది మహిళలు ఉన్నారు. గాయపడ్డ వారిలో కూడా ఎక్కువ శాతం పిల్లలు, మహిళలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎక్కువ మంది ప్రాణ నష్టం, ఆకస్మిక వరదలు, తర్వాత పైకప్పు కూలిపోవడం, నీటిలో మునిగిపోవడం, పిడుగుపాటు, విద్యుదాఘాతం, అలాగే కొండ చర్యలు విరిగిపోవడం వంటి వాటి వల్ల సంభవించినట్టుగా చెప్తున్నారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. వాతావరణ పరిస్థితులు కొండ ప్రాంతాల్లో రవాణాకు అంతరాయం కలిగించవచ్చని, కమ్యూనికేషన్, విద్యుత్ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తాయంటూ అథారిటీ చెప్తోంది. ముఖ్యంగా పర్వత అలాగే లోతట్టు ప్రాంతాల్లో అధిక అప్రమత్తతో ఉండాలంటూ కూడా అక్కడ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత వారం స్వాత్ లోయలో సంభవించిన ఘోరమైన ఆకస్మిక వరదల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 18 మంది నీటి వరదలు కొట్టుకుపోయారు, గల్లంతయ్యారు. ఇప్పటి వరకు కూడా 12 మృతదేహాలను వెలికితీసినట్టుగా రెస్క్యూ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు ఋతుపవనాల కార్యకలాపాలు తీవ్రతరం కావడంతో పంజాబ్లోని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సియాల్కోట్, సరోవాల్, గుజ్రాన్వాలా, డేరా ఘాజీ ఖాన్, అలాగే రాజన్పూర్ జిల్లా అధికారులను ఆకస్మిక వరదలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద పాకిస్తాన్లో ఆయా జిల్లాల అధికారులను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అప్రమత్తంగా ఉండమంటూ హెచ్చరిస్తోంది. Mesela maşuman izlerinde gelişiyor barışında. Oyunu dediğini vatan ile kışpaktan evvel ha. Manga dakhala gulasna isla oyunu. Dakhala kutu laldi dediğini de maşuman azanani teviyor. Agar kan kışpak kasan dediğini evvel ismi gorisin. Dedi mi gorisin de rahat ede oyunu. Lazana maşuman da girişi. Bedas le deşo. Davani bodi reja tarafı da. Çünkü bu vatan ile zaman desteği veren diyor. Bu vatana pura pura tekrar yapıyor. 4 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న పాకిస్తాన్ వాతావరణ మార్పుల ప్రభావాలకు అత్యంత హాని కలిగించే దేశాల్లో ఒకటి. వేడిగాళ్లు, కరువులు, కుండపోత వర్షాలు తరచుగా తీవ్రమైన వాతావరణ పరిస్థితులను పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. 2022లో భారీ ఋతుపవన వర్షాలు, హిమానీ నదాలు కరగడం వల్ల విపత్కర వరదలు సంభవించాయి. దీనివల్ల 2022లో 1700 మందికి పైగా మరణించారు. అలాగే దాదాపు 33 బిలియన్లకు పైగా నష్టం వాటిల్లినట్లుగా అప్పుడు అంచనా వేశారు. తాజా వరదలతో భారీగా మరొకసారి ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా అసాధారణ భారీ వర్షాల ఫలితంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ప్రావిన్స్లో దాదాపు 22 మంది, తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో 13 మంది, దక్షిణ సింధులో 7, నైరుతి బలూచిస్తాన్లో దాదాపు 4 మరణించినట్టుగా జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ చెప్తోంది. సో మొత్తం మీద పాకిస్తాన్లోని అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, తూర్పు పంజాబ్, దక్షిణ సింధు, నైరుతి బలూచిస్తాన్లో ఈ భారీ వర్షాలున్నట్టుగా చెప్తున్నారు. పాకిస్తాన్లో దాదాపు వారం రోజులుగా కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా దాదాపు 57 మంది మరణించారని, అలాగే దాదాపు 100 మంది వరకు గాయపడ్డట్టుగా అధికారులు చెప్తున్నారు. మంగళవారం ప్రారంభమైన అసాధారణ భారీ వర్షాల ఫలితంగా చాలామంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక వర్షాకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద పాకిస్తాన్లో పూర్తిగా వరద పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఇక గత వారం కూడా స్వాత్ నదికి సంభవించిన వరద నేపథ్యంలో దాదాపు 18 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా మరొకసారి పాకిస్తాన్లో వరదలు సంభవించాయి. భారీ వర్షాలు, బలమైన గాలులు, ఆకస్మిక వరదలు, అలాగే కొండ చర్యలు విరిగిపడడం వంటి కారణాల చేత ఇప్పటివరకు దాదాపు మొత్తం 56 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తుంది పాకిస్తాన్ మీడియా. అలాగే అక్కడి వాతావరణ శాఖ అధికారుల లెక్కల ప్రకారం స్వాత్, అబోటాబాద్, మన్సేరా, చిత్రాల్, బునేర్, స్వాభి,
కుర్రం, చర్సద్దా, మలకంద్, షాంగ్లా, లోయర్ ధిర్, టోర్ఘర్, అలాగే దక్షిణ వజీరిస్తాన్ సహా అనేక జిల్లాల్లో ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్టుగా చెప్తున్నారు.